ఒకసారి ప్లీజ్. రాయపడ్డారు. ఓకే సార్, ప్లీజ్ 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 చెప్తా. ఇస్తాను సార్, మీకు ఇస్తాను. అరుణ్ గారు రాజుగారు 8:16 అయింది. నేను మీకు ఇచ్చి కూడా మీరు ప్లే చేస్తారా, నేను చూపించమంటారా? ఒక్క నిమిషం ప్లే చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం. రాయపాటి గారు, వెంకటరెడ్డి గారు కొన్ని క్లిప్పింగ్లు పంపించారు, అవేదో చూడాలి. ఒకసారి పీసారు, అవి ఒకసారి ప్లే చేయండి, బాక్స్లో ప్లే చేయండి, అది ఒకసారి చూస్తూ మాట్లాడండి అరుణ్ గారు. ఇవన్నీ కొత్తగా ఇప్పుడు క్లిప్పింగ్స్ పే చేయడం ఏంటి సార్? ఆల్రెడీ లైవ్ లో టెలికాస్ట్ అయిన విషయాలే కదా అన్ని. అదే అదే ఇప్పుడు అది వైసీపీ సారీ జనసేన ఏ విధంగా సపోర్ట్ చేసింది గెలిచిన వ్యక్తికి ఏమంటే దాని దగ్గర డిస్కషన్ కూడా జరిగింది అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పాము. 2 అభ్యర్థులకి ఎలా మద్దతు అని కూడా క్లియర్ గా డిస్కషన్ జరిగిందని కూడా చెప్పాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెంకటరెడ్డి గారు పంపడం ఏంటి, మీరు ప్లే చేయడం ఏంటి, ఆల్రెడీ లైవ్ లో న్యూస్ లో వచ్చినాయే కదా మొత్తం. అంటే మీ తోటి ప్యానలిస్ట్ గెలిచిన మావాడే అనుకుంటుంటే రాయపాటి గారు మీరు రియాక్ట్ అవ్వండి ప్లీజ్. చెప్పాను ఇద్దరికి మద్దతు ఇవ్వమంటున్నారు. రెండో ప్రాధాన్యత ఓటు ఒకరికి, మొదటి ప్రాధాన్యత ఓటు ఒకరికి ఏమని చెప్పేసి చెప్తున్నారు. ఇదేంటి అని మాకే కాంట్రడిక్షన్ వచ్చింది, డిస్కషన్ జరిగింది అని చెప్పేసి కూడా క్లియర్ గా చెప్పాను నేను ఇవాళ. అంటే ఎవరు గెలిచినా సరే కూటమిలోకి వస్తారన్నటువంటి క్లారిటీ ఉండొచ్చు బహుశా ముందుగానే, అందుకే ఇలా చేసి ఉండొచ్చేమో చివరిలో అని చెప్పేసి డిస్కషన్ నడిచింది దానికి సంబంధించి క్లియర్ గా. అదే నేను అచ్చెన్నాయుడు గారు ఓపెన్ చేసి బయట పెట్టి చెప్పేశారు క్లియర్ గా. ఇప్పుడు గెలిచినా ఓడినా ఓటమి కాలం మాదిగా భావిస్తే కారణాలు ఏంటి అనే దాన్ని సరి చేసుకుంటాం 100%. మేము పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళని వెళ్ళాం. అలాగే గెలిచిన అభ్యర్థి కూడా మా అభ్యర్థిగానే భావించి ఉపాధ్యాయులు క్షేమ అంటే ఇక్కడ గెలిచిన అభ్యర్థి మీ అభ్యర్థి లేకపోతే ఇంకొక అభ్యర్థి అనేది కాదు ఇక్కడ సమస్య మేడం. ఇక్కడ సమస్య ఏంటి అంటే ఈ రోజు టీచర్లు అందరూ కూడా కూటమికి వ్యతిరేకంగా తయారైపోయారు, ఈ 9 నెలల పాలనలో విసిగిపోయారు అనేది వైసీపీ వాదన. ఇది నిజమా? అసలు ఏమి ఇప్పటి వరకు పూర్తి చేయలేదు, మొదలు పెట్టలేని సందర్భాలు ఉన్నాయి సార్. అట్లాంటప్పుడు 9 నెలలకే విశ్రాంతి ప్రభుత్వం, అది విద్యావంతులు అందులో వాళ్ళు కూడా క్లియర్ గా టీచర్స్ అంటే రాష్ట్ర స్థితిగతులు అన్ని తెలిసిన వాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళకి కొంత అసంతృప్తి ఉంది. అది అభ్యర్థి మీద ఉన్నటువంటి అసంతృప్తి కారణం అయి ఉండొచ్చు, లేదా మద్దతు తెలిపినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంకా స్టార్ట్ చేయలేదన్నటువంటి అసంతృప్తి కూడా అయి ఉండొచ్చు. రెండింటిలో ఏది కారణం అనేదాన్ని 100% మేము సార్ట్ అవుట్ చేసుకుంటాం ముమ్మాటికి. నెక్స్ట్ జరిగేటువంటి ఎన్నికలకి ఇది క్యారీ ఫార్వర్డ్ కాకుండా మేము చూసుకుంటాం, ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఇంకొకటి బండారు వంశీ గారు, మీరు ఈ నెల 15 వరకు మాత్రమే వెంకటరెడ్డి అన్న గారి ఎటకారపు వాయిస్ మీరు చూడగలరు. ఎందుకంటే మా జిల్లాలో ఒక సెటిల్మెంట్ ఉంది, అన్నకు సంబంధించిన వాయిస్ రికార్డింగ్స్ ఫొటోస్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. కానీ మాట ఇచ్చారు బయట పెట్టనని. 15వ తేదీ మా జిల్లా పామూరులో వచ్చి సెటిల్మెంట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అది అవ్వకపోతే బయటకు వస్తే ఈ లోపు వెంకటరెడ్డి అన్న ఎటకారం అట్లాగే ఉండనివ్వండి, మీరేం కంగారు పడకండి. 15 కాదమ్మా, వచ్చే నెల ఆపొచ్చే నెల కూడా వస్తా, మీ వచ్చే నెల ఆపొచ్చే నెల కూడా వస్తా. సరే సార్, ఆ సెటిల్మెంట్ లో మనకు వద్దులండి, సెటిల్మెంట్ లో అవుట్ ఆఫ్ డిబేట్ చేసుకున్నాం. ఓకే మస్తాన్ రావు గారు వెల్కమ్. రాజకీయంగానా పర్సనల్ గానా మేడం? యా, రాజకీయాలను అడ్డు పెట్టుకొని పర్సనల్ గా చేసినాయి సార్. మగవాళ్ళతో వెంకటరెడ్డి నేనేమో దొండకాయ బెండకాయ టైప్ కాదమ్మా, నేనేం దొండకాయ బెండకాయ పడద్దు. నాకు ఒకటే భార్య అమ్మ, ఒకటే సంబంధం, వేరే సంబంధాలు ఏమి లేవు. సరే సరే, ఇప్పుడు మీ పార్టీలో ఉండేలాగా అక్రమ సంబంధాలు దయచేసి ఆపేయండి. చూద్దాం 15వ తేదీ రాయపాటి అన్న గారు చెప్తా ఉన్నారు కదా, 15వ తేదీ వరకు మీకు డెడ్ లైన్ పెట్టారు. చూద్దాం మరి ఏదో ఏం చెప్తారు. రియాక్ట్ అవ్వండి, మీరు ఏం చేస్తారో. మీ ప్రైమ్ నైన్ సాక్షిగా జనసేన వాళ్ళకు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నా. ఆడియోలు ఉంటాయా, వీడియోలు పెడతారా, క్రియేట్ చేసుకొని పెడతారా, ఇంకేమన్నా రకరకాలు చేస్తారా, నేను అన్ని తెచ్చుకొని పెట్టుకోండి. ఎందుకంటే నేనే ఒకరితో కాపురం చేస్తాం, ఒకరితో పెళ్లి చేసుకొని ఇంకోరితో కాపురం చేయట్లా.
లేదంటే నేనేమో 400 అమ్మాయిలు అవన్నీ కావాలి వద్దులే, నేను అంటలా. వద్దండి సార్. ఇప్పుడు కంట్రోల్ పోతే లీడర్. ప్రతి ఒక్కరు చాలా బయటకు నాకు వస్తాయి. మీ ఇప్పుడు అది పార్టీలో కాదులే. నాకు ఇప్పుడు దొంగసాయి సంసారాలు, కాపురాలు కాదులేండి సార్. పెళ్ళిళ్ళు, కాపురాలు అవన్నీ మీ చేతనైన చేసుకోండి. వెల్కమ్ వెల్కమ్. మీ ఉడతూపులకు భయపడితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓకే, పార్టీ వాళ్ళు కాదు, మీలాగా వెళ్ళి వద్దులే. మళ్ళీ మహిళ ఉన్నారు కదా, ఎక్కువ ఓకే, వద్దులే వెంకటరెడ్డి గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి ప్లీజ్. మస్తాన్ రావు గారు, మళ్ళీ మస్తాన్ రావు గారు వద్దు ఆగండి ప్లీజ్. మస్తాన్ రావు గారు రియాక్ట్ అవ్వండి, సబ్జెక్ట్ డివేట్ అవుతుంది ప్లీజ్. ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు టీచర్లు ఇచ్చినటువంటి దాన్ని మ్యాండేట్ గా మనం తీసుకోవచ్చా? జర్నలిస్ట్ గారు చాలా క్లియర్ గా చెప్పండి మీరు నాకు, మస్తాన్ రావు గారు. సార్ ఇప్పుడు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళానికి సంబంధించి వాళ్ళు టీడీపీ క్లెయిమ్ చేస్తున్నాం. అంటే నిజానికి వైఎస్ఆర్సీపీ సమయంలో ఉపాధ్యాయులందరూ కూడా దూరమైన పరిస్థితి ఏంటంటే అప్పుడున్న యాప్ దాని మీద ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా అంగీకరిస్తారు. ఆ యాప్ల వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు, దాని మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది, వాళ్ళు ముక్కుముడిగా చేసిన పరిస్థితి. వైఎస్ఆర్సీపీ కూడా అసలు ఉపాధ్యాయుల్ని ఎన్నికల విధుల నుంచి కూడా తప్పించాలనే నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి ఆ రోజు. సో అవన్నీ చూసుకున్నప్పుడు చూసినట్లయితే ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏం లేవు. అయితే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కానీ లేదంటే పల్లా శ్రీనివాసరావు గారు కానీ చెప్తున్న దానిలో నేను ఇందాక చెప్పాను, అదే శ్రీనివాసనాయుడు గారు స్పష్టం చేయాలి. అంటే నేను కూటమి తరపునే ఉన్నానా లేదా అనే దాని మీద అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఉపాధ్యాయులు ఇంకా వెంకటరెడ్డి గారు అంటున్నట్టు తీవ్రమైన వ్యతిరేకత, అంటే వాళ్ళకి సంబంధించి వేధింపులు కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యతిరేకమైన నిర్ణయాలు కానీ అంత ఉన్నట్టు ఏం కనిపించట్లేదు. విద్యావంతులుగా ఉన్నట్టు చూసినట్టయితే ఇటు పక్కనేమో వేలకు వేలు మెజారిటీ కనిపిస్తా ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టయితే ఆ విధంగా ఉండదు. కాకపోతే వెంకటరెడ్డి గారు ఒప్పుకోవట్లేదు. రిగ్గింగ్ ద్వారా చివర 3 గంటల్లో 25% నమోదైందని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రిగ్గింగ్ అనేది కొంత ప్రభావం చూపించాము కానీ మొత్తం విజయాన్ని తీసుకొచ్చి పెట్టలేదు అనేది మనం చెప్పచ్చు. లేదా అదే రిగ్గింగ్ చేసినట్టయితే మరి వైఎస్ఆర్సీపీ కూడా గతంలో గ్రాడ్యుయేట్ స్థానాల్లో ఎందుకు అంత అపజయం పాలైంది అని కూడా చెప్పాలి. నిజానికి అధికార పక్షానికి రిగ్గింగ్ చేసే పాటు అధికార పక్షానికి ఉంటుంది ఎక్కడైనా కూడా. రిగ్గింగ్ చేయడం కరెక్టా తప్ప అంటే తప్పనే చెప్తాను నేను. అంటే నేను అనేది ఏంటంటే అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది అనేది మీరు అంటున్నాను. మరి అప్పుడు మీరు ఎందుకు ఆ విధంగా గెలవలేకపోయారంటే అది వ్యతిరేకత అని అప్పుడు ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదు. మళ్ళీ అప్పుడు వ్యతిరేకత వచ్చిందా అంటే కాదు, మా ఓటర్లు కాదని